ఎట్లా ఉందంటే పాకిస్తాన్ పరిస్థితి అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు మేడ మీద నుయ్యన్నాడే గంగరాజు అన్నట్లుగా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నేవీ వదిలేయండి. ఈ రెండూ కూడా భారతదేశంతో కొన్ని రోజులైనా గట్టిగా స్థిరంగా పోరాడగలవు అనుకున్నారు. అయితే అంతర్జాతీయ మీడియా కావచ్చు, అంతర్జాతీయలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు పాకిస్తాన్ ఖచ్చితంగా చెప్పాలంటే 4 రోజులే, అంతకు మించి పోరాడడానికి తన దగ్గర గుళ్ళు లేవు. ముఖ్యంగా ఆ గుళ్ళన్ని ఉక్రెయిన్కి అమ్మేసింది. ఆ డబ్బులు ఎంతో కొంత వస్తే ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆ గుళ్ళన్నింటినీ కూడా ఉక్రెయిన్కి అమ్మేసింది. ఇప్పుడు 96 గంటలకు మించి పోరాడలేదని కూడా కొన్ని చెప్పాయి. కానీ కరెక్ట్ గా 72 గంటలకే పాకిస్తాన్ తోక ముడిచేసింది. 11 ఎయిర్ బేస్లు, 9 ఉగ్ర స్థావరాలు కూల్చేసాం మనం. ఒక 72 గంటల్లో మొత్తం ఇన్ని ఎయిర్ బేస్లు కూలిపోతుంటే, మరికొన్ని స్థానిక స్థావరాలు కూలిపోతుంటే, ఆర్మీ స్థావరాలు కూలిపోతుంటే, బంకర్లు కూలిపోతుంటే, అంత గట్టిగా మేము అది చేసాం అంటుంటే ఈ రోజు పాకిస్తాన్ పార్లమెంట్ లోనే ఆ ప్రతిపక్ష ఎంపీలు, మరికొంతమంది ఎంపీలు అందరూ కూడా కడిగి పారేస్తున్నారు. మన ఆర్మీ అంత గొప్పదైతే భారతదేశంపై మనం దాడికి చేయకపోయినా, దాడి చేయలేకపోయినా కనీసం భారత్ చేస్తున్నటువంటి దాడిని ఆపగలగాలి కదా. ఏది మన ఎయిర్ డిఫెన్స్, ఏది మన ఆర్మీ బలం? వాళ్ళు 11 ఎయిర్ బేసులను ఎలాగ స్థావరాలు లేకుండా మనల్ని కూల్చేశారు. మన ఎయిర్ బేసులు ఎలా కూల్చేస్తారు, మన ఆర్మీ బేసులు ఎలా కూల్చేస్తారు, మన అణు రియాక్టర్ల వాళ్ళకి ఎలాగ వచ్చేసారు వాళ్ళు. ఎంత పటిష్టమైనటువంటి సెక్యూరిటీ ఉండాలి అణ్వాయుధాల దగ్గర. కానీ మన అణ్వాయుధాలకి దిక్కు లేకుండా పోయింది కదా అని పాకిస్తాన్ ఎంపీ ఇప్పుడు కడిగి పారేస్తున్నాడు. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో మనం చెప్పాం. రాహుల్ గాంధీకి ఆ పాకిస్తాన్ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు చూపిస్తే బాగుంటది. మనం ఎన్ని కూల్చేసాం, వాళ్ళు మన యుద్ధ విమానాలు ఎన్ని కూల్చేశారు ఏంటో అంటే ఒక్కదాన్ని పట్టుకొని వేలాడతావా? అది కూడా పోనీ తప్పుగా మాట్లాడాడు నువ్వు అనుకుంటే ఎలాగా? జయశంకర్ గారు ఏం మాట్లాడారు మీరు వినాలి కదా. రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే సగం ప్రధానితో సమానం, అంత వ్యవహరించాలి కదా మీరు. ఈరోజు పాకిస్తాన్ ఎంపీలే అక్కడ వాళ్ళని తిట్టిపోస్తున్నారు. ఈరోజు మన దగ్గర అందరూ ఏకమైనటువంటి పరిస్థితి. మీరొక్కరే రివర్స్ లో మాట్లాడతారు దేశం విషయంకి వచ్చేసరికి. కానీ ఈరోజు మరి పాకిస్తాన్లో ఉన్నట్టు ఎంపీలు ఎక్కడికి పారేస్తున్నారు పాకిస్తాన్ అని.